చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కల్వకుంట గ్రామంలో పురాతన శివాలయంలో వినాయకునికి విగ్రహం చోరీకి గురయ్యింది. చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయంలో గుప్త నిధుల కోసం విగ్రహాలను దొంగలించి పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట గ్రామంలో వెలసి ఉన్న ఈశ్వర ఆలయం అతి పురాతనమైనది. నిత్యం భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నీవా నది ఒడ్డున వెలసి ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు నదిలో స్నానం చేసి శివాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ కోర్కెలను తీర్చాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటారు. సంతానం లేనివారు దేవుణ్ణి దర్శించుకున్న సంతానం కలుగుతారని ప్రతీక. ఈ పురాతన ఆలయంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించిన దుండగులు పలుమార్లు ఆలయంలో విగ్రహాలను పగలగొట్టారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియపరిచినట్లు అర్చకులు తెలిపారు. గ్రామస్తులు పూజలు నిర్వహించుకోవడానికి వెళ్లిన సమయంలో వినాయకుని విగ్రహం కనిపించకపోవడంతో పూజారికి ఉన్నతాధికారులకు తెలియపరిచారని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయము మన కల్వకుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామిని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారితో పువ్వులు కోసే అతను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల ముందు కూడా ఆ వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేస్తున్నారు. అవి ఇప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక 2-3 కూడా పట్టించినాము. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది. ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడప్పుడు ఇదన్నారు. అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు దీని ప్రకారమే జరుగుతూ ఉంది. అవి కానీ ఇక్కడ అలాంటివంతా ఏమి ఉండదు. మన కంటితోనే మనల్ని పొడుస్తూ ఉన్నారు అంటే ఎవరు వినడం లేదు. మనతోనే మన విగ్రహాలంతా పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా వాళ్ళని పట్టి వెంటనే ఇంకొక గుళ్ళు ఇలాంటివి జరగకుండా చూడాలని మేము ఎస్పీ గారిని కానీ తర్వాత కలెక్టర్ గారిని కానీ కోరుతున్నాం.